హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ను ఎన్ని రోజుల్లో నేర్చుకోగలమని ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 7 క్లాస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇంగ్లీష్ని మేజర్గా మాట్లాడే టెన్సెస్లో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తామంటే కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో జరిగిపోయినటువంటి పనులను తెలిపే సందర్భంలో మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మన ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకున్నాం అండ్ అంతకుముందు క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను మనం రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ అండ్ ది యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ దట్ హ్యాస్ కనెక్షన్ విత్ ద ప్రజెంట్, అంటే గతంలో ఒక పని జరిగిపోయినప్పటికీ అది ప్రస్తుతంతో ప్రజెంట్ తోటి కనెక్షన్ ఉండే సిచ్యువేషన్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఆ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకు ఎలాంటి టైం ఇండికేషన్ అనేది ఉండదు, బట్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రం మనం టైంని అయితే ఇండికేట్ చేయడం జరుగుతుంది. టైం లేని సిచ్యువేషన్లో కూడా ఈ సింపుల్ పాస్ట్ యూజ్ చేయొచ్చు, బట్ ఎస్పెషల్లీ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం టైంని అయితే ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్ట్రక్చర్స్, క్లూ వర్డ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ని తెలుసుకొని ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. రైట్ ఫ్రెండ్స్, స్ట్రక్చర్స్. So friends, if you notice here, structures, Telugu action words, helping verbs అండ్ ఆ హెల్పింగ్ వర్బ్ని ఏ సబ్జెక్ట్స్లో యూజ్ చేయాలి అండ్ క్లూ వర్డ్స్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేయాల్సినటువంటి క్లూ వర్డ్స్ని కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లిసన్ కేర్ఫుల్లీ, అండ్ వీటి తర్వాత ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. లిసన్ కేర్ఫుల్లీ. రైట్, P stands for positive, subject plus V2 plus object. సో ఇఫ్ యూ నోటీస్ హియర్, మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే మెయిన్ వర్బ్ పాజిటివ్లో V2 యూజ్ చేయాల్సి ఉంటుంది. మిగతా అన్ని స్ట్రక్చర్స్లో కూడా పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ, YNQ, మిగతా అన్ని స్ట్రక్చర్స్లో మనం మెయిన్ వర్బ్ని V1 మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్. సబ్జెక్ట్ V2 and object. Positive question. Did, this is our helping verb that we need to use in simple past tense. Did subject V1 and object. చేశాను. నెక్స్ట్ నెగిటివ్, సబ్జెక్ట్ డిడ్ నాట్. ఈ డిడ్ నాట్ అనేది కంప్లీట్ నెగిటివ్ హెల్పింగ్ వర్బ్. దీనికి మనం షార్ట్ కట్లో డిడెంట్ అంటే కాంట్రాస్ట్ ఫామ్లో డిడెంట్ అయితే యూజ్ చేయొచ్చు. డిడ్ నాట్ V1 and object, చేయలేదు. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్, డిడెంట్ సబ్జెక్ట్ V1 and object, చేయలేదా. నెక్స్ట్ WHPQ, WH డిడ్ సబ్జెక్ట్ V1 and object, ఎందుకు చేశాను, ఏం చేశాను, ఎక్కడ చేశాను, ఎప్పుడు చేశాను, ఎలా చేశాను, ఎట్సెట్రా. నెక్స్ట్ YNQ, వై డిడెంట్ సబ్జెక్ట్ V1 and object, క్వశ్చన్ మార్క్, ఎందుకు చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్స్ని అయితే సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ స్టేట్మెంట్, అంటే పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPకినా YNకినా. అండ్ హియర్ మనకు ఒకే ఒక హెల్పింగ్ వర్బ్ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ పాజిటివ్ క్వశ్చన్ హెల్పింగ్ వర్బ్ అండ్ నెగిటివ్ అయితే డిడెంట్, ఈ హెల్పింగ్ వర్బ్ని మనం ఆల్ సబ్జెక్ట్స్ తోటి యూజ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ పర్సన్ అయినా, సెకండ్ పర్సన్ అయినా, థర్డ్ పర్సన్ అయినా ఈ ఆల్ సబ్జెక్ట్స్ తోటి ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్లూ వర్డ్స్ వచ్చేసి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎస్టర్డే అంటే నిన్న, ఎగో అంటే క్రితం, అండ్ లాస్ట్ అనే ఈ యాడ్ వర్బ్తో పాటు పాస్ట్ టైంని అయితే ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ వీక్, లాస్ట్ మండే, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఇలా లాస్ట్ అనే వర్డ్తో పాటు పాస్ట్ టైం గురించి ఇండికేట్ చేసే సిచ్యువేషన్లో ఈ లాస్ట్ అనే వర్డ్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇన్తో పాటు కూడా మనం పాస్ట్ టైం అయితే ఇండికేట్ చేయాలి. అంటే ఇన్ జనవరి, అంటే కరెంట్లీ మనం ఏప్రిల్లో ఉన్నాం, జనవరి గురించి మనం మాట్లాడినట్లయితే ఇన్ జనవరి అనాలి. ఇన్ 2020, కరెంట్లీ వీఆర్ ఇన్ 2024, ఇన్ 2020. ఈ 2020 అనేది పాస్ట్ టైం కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం క్లూ వర్డ్ లాగా. అండ్ ఆన్ కూడా పాస్ట్ టైంతో ఇండికేట్ చేయొచ్చు. సో ఈ విధమైన క్లూ వర్డ్స్ని ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లిసన్ కేర్ఫుల్లీ.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 6 డిఫరెంట్ వర్బ్స్ని తీసుకొని పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQలో స్టేట్మెంట్స్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ 6 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. లిసన్ కేర్ఫుల్లీ. రైట్ ఫ్రెండ్స్, P స్టాండ్స్ ఫర్ పాజిటివ్. నేను నా పీజీని 2018లో పూర్తి చేశాను. నేను నా పీజీని 2018లో పూర్తి చేశాను. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే తెలుగు యాక్షన్ వర్డ్ ఏంటి? ఇక్కడ తెలుగు యాక్షన్ వర్డ్, ఆ తెలుగు యాక్షన్ వర్డ్ ఏంటంటే పూర్తి చేశాను. ఈ పూర్తి చేశాను అనేది ఒక పని. మరి ఈ పని అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? పాస్ట్ని ఇండికేట్ చేస్తుంది. పూర్తి చేశాను అంటే ఆల్రెడీ అయిపోయిన యాక్షన్, కంప్లీటెడ్ యాక్షన్. మరి ఆ యాక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 2018లో కంప్లీట్ అయింది. ఈ 2018 అనేది ఏ టైం అవుతుంది? పాస్ట్ టైం అవుతుంది. సో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను నా పీజీని 2018లో పూర్తి చేశాను. ఐ కంప్లీటెడ్ మై పీజీ ఇన్ 2018. ఐ కంప్లీటెడ్ మై పీజీ ఇన్ 2018 అంటే నేను నా పీజీని 2018లో పూర్తి చేశాను. నెక్స్ట్, PQ అంటే పాజిటివ్ క్వశ్చన్. మీరు ఆ ఫామ్ని ఫిల్ చేశారా? మీరు ఆ ఫామ్ని ఫిల్ చేశారా? సో ఈ స్టేట్మెంట్లో కూడా ఫిల్ చేశారా అని క్వశ్చన్ చేస్తున్నాం. ఫిల్ చేశాము అనేది పాజిటివ్, ఫిల్ చేశామా అనేది పాజిటివ్ క్వశ్చన్, ఫిల్ చేయలేదు అనేది నెగిటివ్. మరి ఇక్కడ ఫిల్ చేశారా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం. ఎవరిని? మీరు అనే సబ్జెక్ట్ని. మీరు ఆ ఫామ్ని ఫిల్ చేశారా? డిడ్ యూ ఫిల్ ది ఫామ్? డిడ్ యూ ఫిల్ ద ఫామ్ అంటే మీరు ఆ ఫామ్ని ఫిల్ చేశారా? డిడ్ యూ ఫిల్ ద ఫామ్? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే పూర్తి చేశాను అనే ఈ పర్టికులర్ స్టేట్మెంట్కి మనం కంప్లీటెడ్ అని V2 ఫామ్ యూజ్ చేసాం. ఐ కంప్లీటెడ్ మై పీజీ ఇన్ 2018. బట్ ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్లో డిడ్ యూ ఫిల్ ద ఫామ్? డిడ్ యూ ఫిల్ ద ఫామ్ అంటే ఈ ఫిల్ అనేది ఏమవుతుంది? V1 అవుతుంది, V2 అవ్వదు. బికాస్ మనం ఈ V2ను ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. మిగతా అన్నింటిలో కూడా మనం V1 మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. V2ను ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్లో మాత్రమే యూజ్ చేయాలి. రైట్. నెక్స్ట్, N స్టాండ్స్ ఫర్ నెగిటివ్. మేము పోయిన వారం ఎవరిని కలవలేదు. మేము పోయిన వారం అంటే లాస్ట్ వీక్ ఎవరిని కలవలేదు. సో ఇక్కడ కలవలేదు అనేది ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది. కలవలేదు, మీట్. ఓకే, మరి ఇక్కడ టైం ఒకటి ఉంది. ఏంటిది టైము? లాస్ట్ వీక్, పోయిన వారం. ఈ లాస్ట్ అనే వర్డ్తో పాటు మనం పాస్ట్ టైం ఏది ఇండికేట్ చేసిన అంటే లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఎట్సెట్రా. అలాంటి స్టేట్మెంట్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాం. మేము పోయిన వారం ఎవరినీ కలవలేదు. We didn't meet anyone last week. We didn't meet anyone last week. సో ఇక్కడ కూడా మనం we didn't meet, ఈ మీట్ అనేది V1 అవుతుంది. We didn't met అని ఎక్స్ప్రెస్ చేయకూడదు. We didn't meet, V1 మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. We didn't meet anyone last week అంటే మేము పోయిన వారం ఎవరిని కలవలేదు. నెక్స్ట్, NQ అంటే నెగిటివ్ క్వశ్చన్. అతను నిన్న మా గురించి అడగలేదా? అతను నిన్న మా గురించి అడగలేదా? సో ఈ స్టేట్మెంట్లో కూడా అడగలేదా అని క్వశ్చన్ చేస్తున్నాం. అడగలేదు అనేది పాస్ట్లో తెలుగు యాక్షన్ వర్డ్ నెగిటివ్ అవుతుంది. అడగలేదా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. మరి ఇక్కడ టైం ఇండికేషన్ ఏంటిది? నిన్న అంటే ఎస్టర్డే. ఎస్టర్డే అనేది ఏమవుతుంది? టైం ఇండికేషన్. సో ఇలాంటి స్టేట్మెంట్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అతను నిన్న మా గురించి అడగలేదా? డిడెంట్ హీ ఆస్క్ అబౌట్ us yesterday? డిడెంట్ హీ ఆస్క్ అబౌట్ us yesterday? సో ఇక్కడ కూడా డిడెంట్ హీ ఆస్క్ అంటే V1 మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఎందుకు? V2ను ఓన్లీ పాజిటివ్లో మాత్రమే యూజ్ చేయాలి. అగైన్ అండ్ అగైన్ మీకు చెప్తున్నాను, లిసన్ కేర్ఫుల్లీ. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో V2ను ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్లో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. మిగతా అన్ని స్టేట్మెంట్లో V1 మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్. డిడెంట్ హీ ఆస్క్ అబౌట్ us yesterday అంటే అతను నిన్న మా గురించి అడగలేదా? నెక్స్ట్, మీరు WHPQ. మీరు ఈ పుస్తకాన్ని ఎక్కడ కొన్నారు? మీరు ఈ పుస్తకాన్ని ఎక్కడ కొన్నారు? మీరు ఈ పుస్తకాన్ని ఎక్కడ కొన్నారు? సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మీరు అనే సబ్జెక్ట్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఈ పుస్తకాన్ని ఎక్కడ కొన్నారు? వేర్ డిడ్ యూ బై దిస్ బుక్? వేర్ డిడ్ యూ బై దిస్ బుక్?
సో ఇక్కడ కూడా వేర్ డిడ్ యూ బై ఆర్ పర్చేజ్, ఈ బై అనేది ఏమవుతుంది, V1 అవుతుంది. వేర్ డిడ్ యూ బై దిస్ బుక్ అంటే మీరు ఈ పుస్తకాన్ని ఎక్కడ కొన్నారు. లాస్ట్ ఎగ్జాంపుల్ YNQ, మనోజ్ మీకు మీటింగ్ గురించి ఎందుకు చెప్పలేదు. మనోజ్ మీకు మీటింగ్ గురించి ఎందుకు చెప్పలేదు. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఎందుకు అని చెప్పలేదు, ఈ చెప్పలేదు అనేది నెగిటివ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి YNQ స్ట్రక్చర్ అయితే ఫాలో అవుతుంది. మనోజ్ మీకు మీటింగ్ గురించి ఎందుకు చెప్పలేదు. వై డిడెంట్ మనోజ్ టెల్ యూ అబౌట్ ద మీటింగ్, వై డిడెంట్ మనోజ్ టెల్ యూ అబౌట్ ద మీటింగ్ అంటే మనోజ్ మీకు మీటింగ్ గురించి ఎందుకు చెప్పలేదు. వై డిడెంట్ మనోజ్ టెల్ యూ అంటే ఇక్కడ మనం టెల్ అనేది V1 మాత్రమే యూజ్ చేస్తున్నాం. బికాస్ V2ని ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్ పాజిటివ్ స్ట్రక్చర్లో మాత్రమే యూజ్ చేయాలి. మిగతా అన్ని స్ట్రక్చర్స్లో ఏ మెయిన్ వర్బ్ యూజ్ చేయాలి, V1 మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. వై డిడెంట్ మనోజ్ టెల్ యూ అబౌట్ ద మీటింగ్ అంటే మనోజ్ మీకు మీటింగ్ గురించి ఎందుకు చెప్పలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా జరిగిపోయినటువంటి యాక్షన్స్ని డిస్క్రైబ్ చేసే సిచ్యువేషన్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఈ 3 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.